ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ గనుక మీకు నచ్చింది అంటే, ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏందంటే మీరు చేసే లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఫర్దర్‌గా ఇట్లాంటి డిజైన్స్ గాని, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మీరేదైనా నాకు షేర్ చేసినప్పుడు, దాన్ని చేసి చూపిద్దాము వీళ్ళకి గూడా అని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. అదేది మీరు చేసే చిన్న లైక్ వల్ల. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు డిజైన్ వచ్చేలాగా బ్యాక్ పార్ట్‌ని మనం ఎట్లా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆహ్, డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బార్డర్ ఉన్న క్లాత్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే బార్డర్ ఉన్న పార్ట్‌ని మనకిక్కడ హైలైట్ చేసుకుంటాం బ్లౌజ్‌లో. సో, బార్డర్ ఉన్న పీస్ అనేది తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్ ఉన్నది ఒకటి 1 మీటర్ లేదంటే 80 సెంటీమీటర్స్ తీసుకున్నా పర్లేదు. 1 మీటర్ ఉంటే బెటర్. నేను 1 మీటర్ ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1 మీటరు లైనింగ్ తీసుకోండి. ఇక్కడ నేను కొంచెము ఇప్పుడు ఈ బార్డర్ తిరిగేయడం కోసం, డిజైన్ కోసం కొంచెం క్లాత్ ఎక్కువనే పడతది కాబట్టి 80 సెంటీమీటర్స్‌వి 2 పీసెస్ తీసుకున్నానిక్కడ. ఓకేనా? సో, ఒక పీస్ పైన మీకు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కటింగ్, స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అయితే ఈ డిజైన్ వేసుకోవడం కోసం చూపిస్తాను చూడండి మళ్ళీ పిక్ గూడా. ఈ డిజైన్ వేయడం కోసం మనకి కింద వైపున అనేది సెపరేట్ క్లాత్ మళ్ళీ అటాచ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ కటింగ్ ప్రాసెస్ మొత్తం డైరెక్ట్ లైనింగ్ పైన గాకుండా ఒక పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవాల్సి ఉంటది. దీనికోసం ఈ లైనింగ్ పీస్‌ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న పేపర్ పీస్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇదొచ్చి మనకు కంప్లీట్‌గా బోట్ నెక్ మోడల్‌లో ఉంటుందండి. బోట్ నెక్ మోడల్‌లో మనం ఇది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర బోట్ నెక్ మోడల్‌లో పేపర్ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళుంటే గనక, మీ దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ పీస్‌ని యూజ్ చేసుకొని ఈ డిజైన్ చేసుకోవచ్చు. అది మీరు ఇక్కడి వరకైతే ఆ వీడియో స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్యాటర్న్‌లో బ్యాక్ పార్ట్ మీ దగ్గర ఉంటది కాబట్టి. లేని వాళ్ళ కోసం నేను మళ్ళీ కటింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. హెచ్చు తగ్గులు లేకుండా లైన్ డ్రా చేసిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పొడవు తీసుకుంటున్న 13.5, పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ చార్జ్ చేసుకొని 14.5 వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కింద నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. మీ నడుము లూజ్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగం పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 30 నడుము లూజ్ తీసుకుంటున్నా. దీంట్లో 4వ భాగం 7.5. స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5, బ్యాక్ పార్ట్‌లో డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా మనకి నడుము లూజ్ వరకు మార్కింగ్ చేసుకుంటాం. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు నెక్, షోల్డర్, చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికొచ్చి మనకి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న మెజర్‌మెంట్ వచ్చి 15 ఇంచులు. దాంట్లో సగం 7.5. 7.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇదే 7.5 క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్, షోల్డర్ మొత్తానికి ఎంతైతే మెజర్‌మెంట్ పెట్టినామో 7.5 అదే 7.5 చంక డౌన్ కోసం కూడా తీసుకోవాలి. మీకు ఒకవేళ 6 వస్తే 6 పెట్టండి. 8 వస్తే 8 పెట్టండి. ఇదే 8 చంక డౌన్ కోసం తీసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. చెస్ట్ లూజ్ మీ దగ్గర ఉంటే దానికి మనం ఎక్స్ట్రా లూజింగ్ కోసం ఒక 3/4 ఇంచు పెట్టండి 4వ భాగం పైన. ఒకవేళ అదంతా కన్‌ఫ్యూజన్ లేకుంటే నడుము లూజ్ ఎంతుంది మనకి 30 ఇంచులు. దీనికి ఎగ్జాక్ట్‌గా 8 ఇంచులు యాడ్ చేసుకొని ఈ 38 4వ భాగం కింద పెట్టేసుకోండి. మనకి ఎంత అవుతది ఇక్కడ 9.5 అవుతది. 4వ భాగం వచ్చి 9.5 అవుతది. 9.5 ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఒరిజినల్ లైన్, ఖర్చు లైన్ 2 కూడా డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు నెక్, షోల్డర్‌కి డివైడ్ చేసుకుంటాం. ఈ రిఫరెన్స్ పిక్ చూడండి మళ్ళీ గూడా. దీంట్లో షోల్డర్ బెడ్త్ అనేది తక్కువ ఉంటుంది. నెక్ బెడ్త్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, షోల్డర్ బెడ్త్ వచ్చి దాదాపు మనకి ఒక 2.5, 2.35 అట్లా రెడీ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు ఈ చివరి నుంచి 3 ఇంచులు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతది మనకి. మిగతా మెజర్‌మెంట్ 4.5 మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఇలా నెక్‌కి, షోల్డర్‌కి డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌లో నెక్ డీప్ వచ్చి రిఫరెన్స్ పిక్ ప్రకారంగా అయితే మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఎవరికైనా సరే 3 ఇంచులు తీసుకోండి. మరీ లావుగా ఉన్న వాళ్ళు ఉంటే 3.5 వరకు తీసుకోవచ్చు. ఇలా డబ్బా షేప్ మార్కింగ్ చేసుకోండి. వచ్చిన ఈ డబ్బా షేప్‌లో మీరు రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు. కర్వ్ స్కేల్ తీసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. బోట్ నెక్ మోడల్‌లో వచ్చేస్తది. ఒకవేళ మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్‌తో పాటుగా కర్వ్ స్కేల్ ఫ్రీగా ఇస్తున్నాము. ఒకసారి మన వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ ఈ చంక రౌండ్ షేప్ తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 వచ్చేలాగా పెట్టండి. మనకి ఇప్పుడు నడుము లూజు 30 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోండి. దీనికి కూడా మనకి కర్వ్ స్కేల్ యూజ్ అవుతది. ఇదిగోండి.
కింద లైన్, మధ్యలో మార్కింగ్, పైన లైన్ 3 కూడా టచ్ అయ్యేలా పెట్టేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. తర్వాత ఈ చివరి వైపున వచ్చి ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి బోట్ నెక్ మోడల్‌కి వచ్చేసరికి. కొంతమందికి షోల్డర్ ఇంకా ఏటవాలుగా బాగా వంగినట్టు ఉంటది. వాళ్ళకొచ్చి ఇంకా 3/4 ఇంచ్ వరకు కూడా తగ్గించాలి. మినిమమ్ మాత్రం 1/2 ఇంచ్ ఖచ్చితంగా తగ్గించాలి. ఇట్లా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం డాట్ వేసుకుంటాం. జస్ట్ మీకు డాట్ కోసం చూపిస్తాను. డాట్ వెడల్పు ఎంతైతే తీసుకున్నామో అది కూడా కలుపుకొని మెజర్‌మెంట్‌ని సగం చేసేసుకోండి దీన్ని. ఇట్లా చేసుకొని ఇక్కడ డాట్ అనేది వేసుకుంటాం. ఒక 4 ఇంచులు, 4.5 తీసుకోండి. నేను 4 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా 4 ఇంచులు తీసేసుకుంటే సరిపోతది. ఈ 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం కదా! ఇక్కడ డివైడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అటువైపున, 1/2 ఇంచ్ ఇటువైపున ఇలా. ఇదంతా కూడా మనకు లైనింగ్ పైన మళ్ళీ డ్రా చేసుకుంటాం. అదంతా వేరు. ఇప్పుడు ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా! ఈ చివరన ఒక 1/2 ఇంచ్ తీసుకొని క్రాస్ తీయండి ఇక్కడ. ఎందుకంటే ఈ సైడ్‌లో ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా ఇక్కడ తగ్గించేస్తాం. సో, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పేపర్ వరకి కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనకి రిఫరెన్స్ పిక్‌లో ఉన్న మాదిరిగా మనకి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చూడండి రిఫరెన్స్ పిక్‌లో మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ ఉంది. పేపర్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ కాకుండా ఫస్ట్ ఒక స్ట్రెయిట్‌గా కట్ చేసుకుందాం. లైనింగ్ పైన పెట్టేటప్పుడు మనకు కట్ వర్క్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. దీనికోసం కరెక్ట్‌గా ఈ పై నుంచి 1/2 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి డాట్ కోసం ఏదైతే 1 ఇంచ్ తీసినామో ఈ 1 ఇంచ్ వరకు పెట్టొచ్చు. లేదు అంటే ఒక 1/2 ఇంచ్ ముందు కూడా జరిపి పెట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చేసి మనకు చాయిస్ అన్నమాట. ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ముందు కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ వరకి ఇట్లా క్రాస్‌గా పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్‌కి మళ్ళీ కట్ వర్క్ ఇచ్చుకుంటాం అది తర్వాత విషయం. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు పైనుంచి 3 ఇంచులు డీప్ తీసుకున్నాం కదా! ఈ డీప్ వదిలేసి మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో రెగ్యులర్‌గా ఎంత డీప్ వేసుకుంటారో ఆ డీప్ దీంట్లో పెట్టేసుకోండి. సపోజ్ ఇప్పుడు కొంతమంది ఏంది ఒక 9 ఇంచులు, 10 ఇంచులు ఇట్లా డీప్ వేస్తారు. ఇదిగోండి ఇప్పుడు సపోజ్ నేను 10.5 ఇంచుల డీప్ పెడుతున్నా. అంటే మీరు రెగ్యులర్ బ్లౌజెస్‌కి ఎంతైతే డీప్ పెట్టుకుంటారో ఆ డీప్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇట్లా. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్‌గా చిన్న రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. జస్ట్ ఇక్కడ ఏందంటే రౌండ్ షేప్ వచ్చేలాగా. అయితే మీరు మరీ రౌండ్ షేప్ తీసుకోవచ్చు. కొంచెం బోట్ షేప్ వచ్చేలా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని కొంచెం బోట్ షేప్ వచ్చేలా కూడా తీసుకోవచ్చు. ఇట్లా. షేప్ వచ్చేలా ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు మనకు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ కింద వైపున ఉంది కదా! ఈ పీస్ వరకే కట్ ఈ ఎడ్జ్ మొత్తం కూడా మనకు నార్మల్‌గా ఎడ్జ్ ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కట్ చేసుకుందాం. ఆ డిజైన్ డ్రా చేసినాం కదా! దాన్ని ఎట్లా కట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే స్ట్రెయిట్‌గా మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ చివరి వరకి కట్ మామూలుగా పెన్ను తీసుకొని ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టుకోండి ఇక్కడ. అదే విధంగా దీనిపైన. ఇట్లా ఇంటూ మార్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టుకుందాం. దీనికి మనకు కట్ వర్క్ షేపు రెగ్యులర్‌గా కట్ వర్క్ బయట వైపునకు ఉంటది కదా! ఈ రిఫరెన్స్ పిక్‌లో కట్ వర్క్ లోపల వైపునకు ఉంది. అది చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ నెక్ డీప్ దగ్గర నుంచి స్లైడ్‌గా కర్వ్ షేప్ ఇచ్చినాం కదా! ఈ పీస్ వరకి కట్ చేసి. సో, ఇప్పుడు ఈ పీస్ అయితే మనకు అక్కర్లేదు ఇక. దీంతో మనకు యూజ్ లేదు. ఇప్పుడు ఈ పీస్, ఈ పీస్ 2 పీసెస్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తది మనకి. లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు మళ్ళీ ఖర్చులు యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదొచ్చి మనకి ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్‌లో ఓపెన్ వస్తది. ఫ్రంట్ క్లోజ్ వస్తది ఈ బ్లౌజు. సో, ఓపెన్స్ బ్యాక్ పార్ట్ ఉన్నాయి కాబట్టి లైనింగ్ అనేది ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టి ఈ చివరి వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్ పెట్టుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత ఇప్పుడు డ్రా చేసుకుని ఈ పీసెస్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ పీస్‌ని తీసుకుందాం. ఈ పీస్ వచ్చేసి కింద వైపున ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ ఓపెన్ వస్తది కదా! ఒక్క 1/2 ఇంచు ఇదిగోండి ఒక 1/2 ఇంచు ఉక్సుల పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం తీసుకొని ఈ పీస్‌ని ఎగ్జాక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా ఇక్కడి వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అంతా మనం ఎక్స్ట్రా తీసుకుందాం. తర్వాత మనం ఇంకొక పీస్‌ని అటాచ్ చేసేటప్పుడు ఖర్చు అదంతా కరెక్ట్ చూసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పటికైతే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం ఒక లైన్. ఇట్లా ఎక్స్ట్రా తీసేసుకొని ఈ లైన్ వచ్చి చివరి వరకు ఇట్లా. జస్ట్ ఇట్లా తీసేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్‌ని తీసుకుందాం. అయితే ఈ పీస్ వచ్చేసి మనకు నార్మల్‌గా బార్డర్ పీసు దీన్ని తీసుకోవాలి. శారీలో బార్డర్ కలిసి వచ్చేలాగా ఈ పీస్‌ని తీసుకోవాల్సి ఉంటది. సో, లైనింగ్ వరకు మాత్రం ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని తీసేసుకోండి. ఇటువైపున వచ్చేలాగా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్‌లో మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ ఏమి అక్కర్లేదు.
ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ వర్క్ ఇచ్చుకుంటాం. దీంట్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ పేపర్ ఎట్లుందో అట్లా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. దీనికి మళ్ళీ మనం కట్ వర్క్ ఇచ్చుకుంటాం. అదంతా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 పీసులు అయితే పక్కన పెట్టండి. మనకి లాస్ట్‌లో ఈ 2 పీసులు అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ పేపర్స్ యూజ్ అవుతాయి మనకు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అయితే మనకు ఇప్పుడు ఈ ప్లేస్ మీకు లైనింగ్ ఒరిజినల్ పైన చూపిస్తాను. ఇప్పుడు ఒరిజినల్ పీస్ వచ్చేసి ఎట్లా వస్తదంటే, ఇప్పుడు ఈ చిన్న పీస్ ఏదైతే ఉందో, ఈ పీస్ వచ్చి జస్ట్ ఇట్లా బ్లాక్ కలర్‌ది వస్తుంది. ఇక్కడ ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తది. బార్డర్ అనేది ఇదిగోండి ఇట్లా వచ్చి, ఇప్పుడు ఈ బార్డర్‌కి కట్ వర్క్ షేప్ వస్తదనమాట. ఇట్లా వచ్చేలాగా అంటే బార్డర్ కలిసొచ్చేలాగా ఈ పీసు, ఈ పై పార్ట్ అనేది తీసుకుంటాం. జస్ట్ సపోజ్ చూపిస్తున్నాం మీకు. ఇదిగోండి ఇట్లా వస్తదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ 2 పీసులైతే కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఒరిజినల్ పీస్ అటాచ్ చేయాల్సి ఉంటది. అది చూపిస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా కట్ చేసిన తర్వాత దీనిపైన ఇట్లా ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. మీకు లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇట్లా. ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసినాం కదా! నెక్స్ట్ ఒరిజినల్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్ అనేది బార్డర్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మెయిన్ పీస్ తీసుకోండి. మనకి ఇంపార్టెంట్ ఇదే. మెయిన్ పీస్ తీసుకొని, ఈ మెయిన్ పీస్‌ని బార్డర్‌కి వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా తీసేసుకోండి. ఇట్లా. అయితే ఇప్పుడు మెయిన్ పీసులు 2 ఉన్నాయి కదా! ఇంకొక పీస్‌ని ఎట్లా తీసుకోవాలి అంటే, పైనుంచి కిందికి ఇట్లా అపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా దీన్ని ఓపెన్ చేయండి. ఇట్లా. ఇట్లా ఓపెన్ చేసి ఇది కూడా అంతే. ఈ బార్డర్‌కి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. ఇదొచ్చేసి దీనికి, ఇదొచ్చేసి దీనికి ఇట్లా వచ్చేలాగా పెట్టి, చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేయాలి. బట్ అంజాదాగా ఇదిగోండి ఇట్లా తీసేసుకోండి. ఎట్లాగో మన క్లాత్ అనేది చాలానే ఉంటది. అంజాదాగా ఇట్లా తీసేసుకోండి. ఈ కుట్టే విధానం మళ్ళీ డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ పీసులు తీసుకొని మేబీ చిన్న పీసులు ఉన్నాయి కదా! ఈ పీసులు తీసేసుకొని, దీన్ని కూడా అంతే మీరు క్లాత్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాను అంటే కట్ చేసుకోండి. లేదు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టుకున్నాం కదా! ఇంటూ మార్కులు 2 కూడా పైకి కనిపించేలాగా పెట్టి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదో రఫ్‌గా తీసేసుకోండి. మనం కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. ఇప్పుడు ఈ పీస్‌లను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇది లోడింగ్‌తో కుట్టాల్సి ఉంటది. ఇప్పుడు మనకి ఓన్లీ లైనింగ్ ఒరిజినల్ వరకు కట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఒక బక్రమ్ క్యాన్వాస్ తీసుకోండి. ఇదిగోండి ఒక బక్రమ్ క్యాన్వాస్ తీసుకొని, ఇప్పుడు ఈ క్యాన్వాస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు వచ్చేలాగా అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుందాం. అంటే ఇప్పుడు మనకు 4 ఇంచులు వచ్చేలాగా పీస్ తీసుకుంటే సరిపోతది. అంజాదా చెప్తున్నా ఇది 4 లేదంటే 5 ఇంచులు తీసుకోవచ్చు. మనకు స్టిఫ్‌నెస్ కోసం ఈ కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం. ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఒక బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ పీస్‌లో మనకు ఇప్పుడు ఈ ప్లేస్‌కి మనకు కట్ వర్క్ షేప్స్ వస్తాయి. సో, ఫస్ట్ ఈ మెజర్‌మెంట్ ఎంతుందో కొలచండి. ఇదిగోండి మనకు 14 ఇంచులు ఉంది. సో, ఒక 2 ఇంచులు ఎక్స్‌ట్రానే తీసుకోండి. 14 అంటే 16 ఇంచులు వచ్చేలాగా పొడవు తీసుకోవాలి. 2 పీసులు తీసుకోవాలి. ఇదిగోండి 16 ఇంచులు. 16 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ వరకి 2 పీసులు కట్ చేసుకుందాం. ఇలా 2 పీసులు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పీస్ పైన డ్రా చేసుకుందాం కట్ వర్క్ షేప్ అనేది. అయితే కట్ వర్క్ షేప్ కోసం మీకు నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు. ఈ కట్ వర్క్ షేప్ ఒక చిన్న అట్ట ముక్క పైన మనం డ్రా చేసుకున్నామండి. అయితే ఇది చూడని వాళ్ళు ఉంటే మన దీనికంటే ముందు వీడియోలో ఈ కట్ వర్క్ షేప్ ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా కట్ చేసుకోవాలనేది చూపించిన. మన దగ్గర పర్మనెంట్‌గా ఉంటుంది ఇది. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక 3 షేప్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కట్ వర్క్ షేప్‌ని కరెక్ట్ ఈ పైనుంచి అంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి. హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుందో అట్లా డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత సేమ్ ఇదిగోండి మళ్ళీ ఇట్లా దీనికి అటాచ్ అయ్యేలాగా మళ్ళీ ఇట్లా జరిపేసుకొని సేమ్ మళ్ళీ ఇట్లా కింది వరకు డ్రా చేసుకుందాం. ఒక 6 ఆర్ 7 వరకు వస్తాయండి కట్ వర్క్ షేప్స్. బట్ కింది వరకు ఎంత వస్తే అంత డ్రా చేసుకోండి. తర్వాత మనకి కావాల్సినంత దూరం కట్ వర్క్ ఉంచుకొని మిగతా ప్లేస్‌లో స్ట్రెయిట్ కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ పైన డ్రా చేసుకున్నాం కదా! అదే విధంగా ఈ పీస్ తీసేసుకొని దీనిపైన కూడా సేమ్ టు సేమ్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇట్లా డ్రా చేసిన తర్వాత ఈ పై వైపున కొంచెం
ఇట్లా స్లైడ్‌గా పైకి తీసుకోండి. స్టార్టింగ్‌ది వచ్చేసి కొంచెం స్లైడ్‌గా పైకి తీసుకోండి. ఇది 2 పీసెస్ గూడా. ఇదిగోండి ఇట్లా 2 పీసెస్ గూడా పై వైపున మాత్రం స్లైడ్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసుకున్న ఈ పీస్‌కి ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే మార్కింగ్ చేసినామో, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదేం చేస్తామంటే మళ్ళీ మనం లైనింగ్ పైన పెట్టేసుకొని నీట్‌గా ఐరన్ చేసుకుంటామండి. ఇదిగోండి ఐరన్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంటు మార్క్ పెట్టుకున్నాం కదా! ఇంటు మార్క్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్‌ని ఇట్లా తీసేసుకోండి. ఈ ఒరిజినల్ పీస్‌ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇంటు మార్క్ ఉన్న వైపున మనం క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. సో, క్యాన్వాస్ వచ్చేసి ఇదిగోండి పైనుంచి అంటే ఈ పై వైపున ఒక కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి. ఇట్లా వదిలిపెట్టి ఇక్కడ నుంచి ఎడ్జ్ కరెక్ట్‌గా సమానంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ చూడండి మనకి ఈ కార్నర్ షేప్‌కి లైనింగ్ అనేది ఒక పావించ్ అంతా ముందుకుంచాలి. ఇదిగోండి ఇక్కడ. అంటే ఈ పీస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్‌గా ఈ చివరి వరకు పెట్టకుండా ఒక పావించ్ అంతా ఇట్లా వెనక్కి జరిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇట్లా ఒక్క పావించ్ వెనక్కి జరిపేసుకొని చివరి వరకు గూడా అన్ని కార్నర్స్‌కి గూడా ఒక పావించ్ అంతా ఖర్చు అనేది లైనింగ్ పైన ఉండాలి. ఇట్లొచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీని పైనుంచి ఒకసారి ఐరన్ చేసేసుకుందాం. అయితే ఐరన్ గూడా ఎక్కువ హీట్ పెట్టకండి. ఇదిగోండి ఇట్లా మీడియం హీట్ పెట్టేసుకొని చూసుకోండి. ఇప్పుడు నా దగ్గరొచ్చి ఇక్కడ సిల్వర్ స్టార్ ఐరన్ బాక్స్ ఉంది. ఇది ఎట్లా అంటే లైనింగు, క్లాత్ ఇవంతా గూడా కాలిపోవు. ఎంత 5 నంబర్ హీట్ పెట్టినా గూడా లైట్‌గా ఉంటదనమాట. మంచిగా నీట్‌గొస్తది. మీ దగ్గరుండే ఐరన్ బాక్స్ ఏందంటే నార్మల్‌దుంటది గాబట్టి, హీట్ కొంచెం చూసుకొని బెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ హీట్ బెడితే గనుక ఒక న్యూస్ పేపర్ పైవైపున పెట్టి, అప్పుడు పైనుంచి ఐరన్ జేయండి. మీకు ఈ లైనింగ్ గానీ, బక్రం గానీ కాలిపోకుండా నీట్‌గొస్తదనమాట. ఇదిగోండి ఇప్పుడు ఐరన్ అయితే చేసేసిన. ఇదిగోండి ఇట్లా మొత్తం నీట్‌గా అంటుకుపోతది. ఓకేనా? ఇట్లా అంటుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి గదా! ఈ ఎక్స్‌ట్రా ఉన్న ఈ బక్రం క్యాన్వాస్ అనేది కట్ జేసుకుందాం. ఈ కార్నర్స్ అనేది కట్ జేసుకొని, ఇప్పుడు మనకు ఇది పక్కన బెడదాం. ఇందాక ఈ పీస్ ఏదైతే తీసుకున్నామో, ఈ పీస్ పైన ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఈ పీస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో, ఈ అంచుకి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి గానీ, కింద నుంచి గానీ కుట్టడం స్టార్ట్ జేసుకుంటాం. ఇప్పుడు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ క్యాన్వాస్ కింద వైపున ఎక్స్‌ట్రా అనేది కట్ జేసిన. ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు క్యాన్వాస్ మనకు పై వైపునే కనిపించాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచే కుట్టి తిరిగేసుకొని నెక్ పార్ట్ వరకు మనం పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ నెక్ పార్ట్‌ని గూడా లోడింగ్ చేసేస్తున్నా. ఇదిగోండి ఇట్లా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి గూడా పావించు ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసేస్తున్నా. అయితే ఇక్కడ మనకి బార్డర్ రెడ్ ఉంది. లైనింగ్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇంకొక అంచు వైపునొచ్చేసి మనకి ఏదుంది బ్లాక్ కలర్ ఉంది గదా! మిషన్‌కి దారం వచ్చి నేను 2 పెట్టిన. కింద వైపున బ్లాకు, పై వైపున రెడ్. ఇట్లా వచ్చేలా పెట్టినండి. మనకు కుట్టే కుట్లు గూడా ఎట్లా ఉండాలంటే మనకు కనిపించొద్దు. ఇదిగోండి ఇట్లా. ఇక్కడి వరకు కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా. ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టండి. ఇప్పుడు నార్మల్‌గా మనం ఏం చేస్తాం బక్రం క్యాన్వాస్ పైన గూడా ఒక పావించు ఖర్చొచ్చేలాగా కుట్టు వేసుకుంటాం గదా! దీనికి ఏం చేయాలంటే బక్రం ఎడ్జ్ పైన ఇదిగోండి ఇట్లా. ఇక్కడి వరకొచ్చి మళ్ళీ ఇటువైపున తిప్పేసుకొని ఇదిగోండి ఇట్లా. మనం ఏదైతే కట్ చేసుకున్నామో కట్ వర్క్ షేపు ఎడ్జ్ వైపున మనకు కుట్టు అనేది పడాలి. ఏందంటే ఇక్కడ ఖర్చు అనేది ఈ క్యాన్వాస్ కూడా ఉందనుకోండి అక్కడ ముద్దలాగా రెడీ అవుతది. ఈ కార్నర్స్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రావు. ఇంకోటి మనకి కార్నర్స్‌ని ఎటువైపున ఈ కట్ వర్క్ షేపు లోపలికొచ్చేలాగా తీసుకున్నాం. కార్నర్స్ అనేది బయటికొస్తాయి. ఆ కార్నర్స్ అనేది షార్ప్‌నెస్ నీట్‌గా వస్తేనే లుక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అందుకోసం కరెక్ట్ ఇదిగోండి ఇలా. ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేయండి. వేరే వేరే డిజైన్స్‌కొచ్చి మనకు క్యాన్వాస్ పైన ఒక పావించు ఆహ్, కుట్టు పడేలాగా వేసుకోవచ్చు. ఇట్లాంటి డిజైన్స్‌కి మాత్రం ఎడ్జ్ వైపున కుట్టు వేసుకోవాలి. అయితే ఇంకోటి దీనికి డబుల్ స్టిచ్ వేస్తే వేయొచ్చు. పైనుంచి టాప్ స్టిచ్ ఏం వేయను అనుకుంటే. ఇప్పుడు దీనికొచ్చి నేను పైనుంచి టాప్ స్టిచ్ వేస్తానండి. సో, ఇక్కడ సింగిల్ కుట్టే వేస్తాను. తిరిగేసిన తర్వాత ఒకసారి లైట్‌గా ఐరన్ చేసేసుకొని, మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ వేస్తాను మళ్ళీ. ఇంక టాప్ స్టిచ్ ఏం అక్కర్లేదు ఐరన్ చేసి వదిలేస్తాము అనుకుంటే మీరు డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇదే కుట్టు పైన. లేదు అంటే ఐరన్ చేస్తాము పైనుంచి ఇంకొక టాప్ స్టిచ్ కూడా పైనుంచి వేస్తామనుకుంటే సింగిల్ కుట్టు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టినండి. ఇదిగోండి ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ కింద కట్ వర్క్ ఏం తీయొద్దు. కింద నడుం బెల్ట్ వస్తది మనకు. ఒక పావు ఇంచుతో డైరెక్ట్ స్ట్రెయిట్‌గా కుట్టు వేసేసుకోండి. అయితే ఇక్కడ కదులుతదేమంటే మధ్యలో 2 గుండు పిన్నులు పెట్టుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేసిన. ఇప్పుడు మనకు ఈ ఎక్స్‌ట్రా పీస్ అనేది కట్ చేయాలి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేటప్పుడు ఈ కింద వైపున మాత్రం కొంచెమే ఉంచుకోండి. ఒక పావించి ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి కరెక్ట్‌గా ఈ కుట్టు ఏదైతే వేసినామో కుట్టు కంటే పావించు ఖర్చు అనేది ఈ పీస్ ఉంచుకోవాలి. ఏది లైనింగ్ ప్లస్ ఒరిజినల్ ఈ 2 కలిపి
పావించు ఖర్చు బయట వైపున కుంచుకోవాలన్నమాట. మనం ఏదైతే కుట్టు కుట్టినామో అదే ఫైనల్ అవుతది. మనం లోడింగ్ చేసేసరికి. చివరి వరకు కూడా ఇట్లానే కట్ చేసుకో. ఇట్లా నీట్‌గా కట్ చేసిన తర్వాత మినీ సీజర్ తీసుకోండి. మినీ సీజర్ తీసుకొని కట్స్ పెట్టాలి. ఈ కట్స్ వచ్చేసి మనకు రౌండ్ తిరుగుతున్న ప్రతి చోట కూడా పెట్టుకోవాలండి. కొంచెం దగ్గరకు వచ్చేలాగా పెట్టండి. మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా కుట్టు దగ్గర వరకు వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కట్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు క్యాన్వాస్ పైన మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఇట్లా జస్ట్ దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసేయాలి. దారం కట్ అవ్వద్దు. దారం దగ్గర వరకు వెళ్ళాలి కానీ దారం కట్ అవ్వద్దు. ఇంకోటి ఈ కుట్టు కూడా మీరు 2 నెంబర్ కానీ 2.5 పెట్టి కుట్టండి. దగ్గర కుట్టు రావాలి. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇదిగోండి ఈ పీస్‌ని ఇట్లా కట్ చేయండి. ఇట్లా ఈ మూలలాగా ఏదైతే ఉందో ఆ మూల పీస్‌ని కట్ చేయండి. ఇంకో దగ్గర కూడా వస్తది చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ కూడా ఇట్లా ఈ పీస్‌ని కట్ చేయండి కార్నర్ దగ్గర. కట్ చేస్తేనే మీకు అక్కడ తింపినప్పుడు చాలా నీట్‌గా వస్తది. ఇంకా ఈ కట్ వర్క్ షేప్స్ ఉన్నాయి కదా! ఈ షేప్స్‌కి మాత్రం ఇదిగోండి ఇట్లా చేతిలో పట్టుకొని నిదానంగా దగ్గర పెట్టండి కట్స్. దారం వరకు కుట్టిన కుట్టు వరకు వెళ్ళాలి. కుట్టు కట్ అవ్వద్దు. ఇంకా ఇక్కడ కూడా అంతే. మీకు అన్నీ కూడా ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఈ కార్నర్ ఉంది కదా! ఇట్లా. ఇట్లా. ఇవన్నీ కూడా ఈ సమోసా మోడల్ ఏదైతే ఉందో వాటిని తీసేయండి. ఏందంటే ఈ షేప్స్ సరిగ్గా రావాలి మనకు. కార్నర్స్ అన్నీ కూడా నీట్‌గా రావాలి. అందుకోసం వాటిని తీసేసి ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదా! రౌండ్‌గా తిరుగుతున్న మొత్తం దగ్గర కట్స్ పెట్టండి. కట్స్ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మీకు. మినీ సీజర్ మీ దగ్గర ఉంది అంటే చాలా ఈజీగా కట్స్ పెట్టుకోవచ్చు. మరి అనుకోవచ్చు అన్న ఇంత షార్ప్ ఉన్న మినీ సీజర్ మాకు దొరకదు అని చెప్పి. కింద చూడండి మీరు వీడియో చూస్తున్నారు కదా! కింద ప్రొడక్ట్స్ లింక్స్ అని ఉన్నాయి. దాంట్లో ఈ మినీ సీజరు నేను ఇప్పుడు వాడుతున్న రెడ్ సీజర్ పెద్దది పిన్ బ్రాండ్ ఇది అన్నీ కూడా. అవన్నీ కూడా నేను పిన్ చేసి పెట్టినా. మీరు కావాలంటే ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో దొరికితే తీసుకోండి అదే బెటరు. ఇంకా మాకు ఆఫ్‌లైన్‌లో ఇట్లాంటివి దొరకవు అనుకునే వాళ్ళు కింద ప్రొడక్ట్స్ లింక్స్ ఉన్నాయి కదా! దానిపైన ట్యాప్ చేయండి. మీకు ఆఫ్‌లైన్‌లో దొరకని కొన్ని ఐటెమ్స్ అన్నీ కూడా నేను పిన్ చేసి పెట్టినా. మీకు కావాల్సింది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒక కుట్టు వేసేసినాం కదా! ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే కట్ వర్క్ షేప్ ఏవైతే ఉన్నాయో కట్ వర్క్ షేప్స్‌ని ఇట్లా ఫింగర్‌తో ఫస్ట్ అయితే పైకి నొక్కండి. ఆ షార్ప్‌నెస్ ఉన్న వాటిని మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. ఫస్ట్ జస్ట్ ఈ రౌండ్ షేప్ ఏవేవైతే ఉన్నాయో వీటిని నిదానంగా ఇదిగోండి ఇట్లా తీసేసుకోండి. ఇప్పుడు ఈ మూల ఉంది కదా! ఈ మూలని కొంచెం వచ్చినంత వరకైతే లాగండి. మిగతాదంతా మనం తర్వాత తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా! అయితే ఇప్పుడు ఇట్లాంటి పిన్ తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పిన. ఒక తాళం చెయ్యి గానీ, దబ్బడం గానీ, లేదంటే ఇట్లాంటి పిన్స్ ఉండాలి. కానీ ఇక్కడ షార్ప్‌నెస్ ఉండొద్దు. ఇదిగోండి ఇట్లా. కొంచెం మొండిగా ఉండాలి. ఇట్లా షార్ప్‌గా ఉందనుకోండి బయటికెళ్ళిపోతది మళ్ళీ. ఇట్లా కొంచెం షార్ప్‌నెస్ లేకుండా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లా నొక్కి పడతాను నేను. ఇట్లా పెట్టకుండా నొక్కి పడతాను. ఇది కొంచెం రౌండ్ షేప్ ఉంటది. ఒక్కటి తీసి చూపిస్తాను చూడండి మీకు నీట్‌గా. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా! ఇక్కడ ఇదిగోండి ఇట్లా నొక్కేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా. కొంచెం ఇట్లా పట్టేసినామంటే ఇదిగోండి షార్ప్‌నెస్ అనేది ఈ మూల అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. మనకి ఏదైతే కట్ వర్క్‌ది కార్నర్ ఉందో కార్నర్ ఇదిగోండి పర్ఫెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇట్లా. కొంచెం నిదానంగా తీసుకోండి. కొంతమంది సీజర్ పెట్టి కూడా తీస్తారండి. బట్ సీజర్‌కి ఒకవైపు షార్ప్‌నెస్ ఉంటది కాబట్టి మేబీ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. నా సజెషన్ ఏందంటే ఏదన్నా ఇట్లాంటి పిన్స్ తీసుకోండి. సీజర్ కాకుండా. ఇదిగోండి చూస్తున్నారు కదా! చివరి వరకి మనం ఎంత చివరన మనము కుట్టు వేసినామో ఆ చివరి వరకు వచ్చేసింది. ఇంకోటి ఆ మూల దగ్గర మనం కట్ చేసినాం. క్లాతే కట్ చేసినాం కొంచెం అంతా. సో, ఇంక అక్కడ ఉబ్బెత్తులాగా రాదు. నీట్‌గా వస్తది. ఇదిగోండి ఇక్కడ వరకు. మరీ గట్టిగా నెట్టొద్దు. నెట్టినామంటే మొత్తం బయటకొచ్చేస్తది. మళ్ళీ ఊడిపోయి వస్తది. ఒకవేళ పొరపాటున అట్లా ఊడిపోయి వచ్చిందనుకోండి, దాన్ని రివర్స్ తీసి ఒక్కసారి కొంచెం దూరం నుంచి ఇంకో కుట్టు వేసుకోండి సరిపోతది. బట్ అట్లా రాకుండా ఉండాలంటే కొంచెం గట్టిగా నొక్కకుండా ఇదిగోండి కొంచెం నిదానంగా నొక్కేసుకోవచ్చు. కొంచెం చూసుకుంటూ చేసినామంటే చాలా ఈజీ అండి ఇది. కానీ ఒకసారి గట్టిగా నొక్కినామంటే బయటకొచ్చేస్తది. అది కూడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసరికి మీకు ఎంత బయటకొస్తే అంత ఇదే పిన్ పెట్టేసుకొని లాగండి. ఇదిగోండి ఇట్లా. వచ్చినంత వరకు లాగండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ వరకు వచ్చిందిగా చాలు. నెక్స్ట్ ఎట్లా తీయాలో చూపిస్తాను. ఇంక ఈ నెక్ పార్ట్ వచ్చి కట్ వర్క్ షేప్ కాబట్టి
ఒకసారి పిన్నుతోని నీట్గా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా వచ్చేసింది మనకు. ఈ కార్నర్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేసినాయి ఇట్లా. ఇంకా దీనిపైనుంచి ఒకసారి టాప్ స్టిచ్ వేసుకుందాం. నేను ఒకసారి ఐరన్ చేస్తాను లైట్గా. చేసిన తర్వాత ఎడ్జ్ పైనుంచి ఒక కుట్టు వేసేస్తాను. ఇప్పుడు మెయిన్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ డోరీ కానీ మ్యాక్సిమం ఉక్కు కాజా పెట్టుకుంటాము, బట్ డోరీ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్. ఇప్పుడు రిఫరెన్స్ పిక్లో ఉక్కు కాజా ఉంది, మీ చాయిస్ని బట్టి ఏదైనా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, ఒకటి సూది తీసుకోండి, పెద్ద సైజు సూది తీసుకోండి, లేదు అంటే థ్రెడ్ రిమూవల్ ఉంటుంది, ఈ రిమూవల్ తీసుకొని ఈ క్లాత్కి పెట్టాలి, ఒరిజినల్ క్లాత్కి పెట్టొద్దు. ఈ క్లాత్కి ఇదిగోండి ఇట్లా ఇట్లా నొక్కి బట్టి నెమ్మదిగా బయటికి లాగాలి. ఇదిగోండి ఇట్లా మీకు కనిపిస్తుందిగా, నేను సూది దేనికి పెట్టినా లైనింగ్ పీస్కి పెట్టిన, ఒరిజినల్ దానికి పెట్టలే. ఇదిగోండి ఇట్లా కొంచెం నెమ్మదిగా దీన్ని లాగినామంటే మొత్తం చివరి వరకు బయటకు వచ్చేస్తాం. ఈ జెరీ ఉంటుంది కదండి బార్డర్ది, జెరీకి టచ్ అవ్వదు. జెరీ టచ్ అయిందంటే జెరీ మొత్తం బయటకు ఊడిపోయి వస్తుంది. అది జెరీకి టచ్ అవ్వకుండా ఓన్లీ లైనింగ్ పీస్కి పట్టుకునేలాగా తీసుకొని కొంచెం కొంచెం అయితే నెమ్మదిగా లాగండి, వచ్చినంత వరకు లాగండి, మరీ ఎక్కువ లాగాల్సిన పని లేదు. ఇది కూడా వచ్చేసింది, చివరి వరకు వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఒకసారి మనం లైట్గా ఐరన్ చేసేసుకొని, ఇప్పుడు ఎడ్జ్ పైన మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది. నేను ఐరన్ చేసి టాప్ స్టిచ్ కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా ఒకసారి నీట్గా ఐరన్ చేసేసిన, ఇప్పుడు కుట్టు వేయాలి. అయితే ఇక్కడ చెప్తున్నాను చూడండి మళ్ళీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ 2 దారాలు పెట్టిన, ఒకటి వచ్చి రెడ్, ఇంకోటి వచ్చి బ్లాక్. ఏందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇటువైపున బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉంది. టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ రెడ్ రావద్దు, ఇక్కడ బ్లాకే రావాలి, రెడ్ పైన రెడ్డే రావాలి. అందుకోసం 2 దారాలు పెట్టిన. టాప్ స్టిచ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, పైన దారం రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి ఫినిషింగ్ అనమాట. ఇది ఫినిషింగ్ నీట్గా రావాలి, లుక్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్సే. కానీ తీరా కుట్టిన తర్వాత రెడ్ దగ్గర బ్లాక్ వస్తుంది కదండి, అప్పుడు చిరాకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం చూసుకోండి ఇట్లాంటివి కూడా. ఇప్పుడు ఎడ్జ్ పై నుంచి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు కూడా మీరు పావించేంత దూరం నుంచి వేయకండి, ఎడ్జ్ పైన వేసుకోండి. ఈ కుట్టు కూడా అంతే, మీరు టైట్గా పెట్టుకోండి. ఒక 2 నెంబర్ కానీ 2.5 అట్లా నెంబర్ పెట్టేసుకొని వేసుకోండి టైట్ కుట్టు. ఇప్పుడు నేను ఒక పార్ట్ చూపించిన కదా, ఇంకోటి నేను కుట్టేస్తానండి. అది కూడా చూపించినంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, చాలా పెద్దగా అవుతుంది. సేమ్ టు సేమ్ ఇందాక చెప్పినట్టుగా కుట్టండి, నేను కుట్టేస్తాను అది కూడా. ఇంకా దీనికి కింద పార్ట్ ఉంది, మళ్ళీ కింద పార్ట్ను కూడా మనం ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసుకోవాలి. దానికి హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. బ్యాక్ సైడ్లో ఓపెన్ ఉంది కదా, ఈ పై పార్ట్కి ఏం రాదు. పైన షో బటన్ కానీ డోరీస్ కానీ పెట్టుకుంటాం, కింద పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇట్లా మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి రెడ్ది స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ రావాలి. నేను తిరిగేస్తున్నాను దీన్ని, ఇట్లా తిరిగేసి కుడితే ఏమవుతుందంటే మనకు లోపల వైపున ఏ కలర్ వచ్చినా మనకు పర్లేదు, కనిపించదు. బయట వైపు నుంచి మాత్రం ఇది కూడా ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ నుంచి రెడ్ ఉంటుంది. మనకి ఫినిషింగ్ అనమాట ఇది. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక పావించి వచ్చేలాగా చూసుకొని కుట్టండి. ఇంకోటి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ పీసు క్రాస్ తీసుకున్నాం, సో క్రాస్ది కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కుట్టండి, ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా కుట్టండి. ఇంకోటండి, ఇప్పుడు ఇట్లాంటి డిజైన్స్కి మనకి నార్మల్ మిషన్ కంటే ఇండస్ట్రియల్ మిషన్ ఉంటేనే బెటర్. కొంచెం ఏంటంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది, ఫినిషింగ్ మాత్రం దీంతో వచ్చినంత నార్మల్ మిషన్తో రాదు. మ్యాక్సిమం ఈ మిషన్ అనేది ప్రిఫర్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా మీకు ఇంకొక పీస్ని నేను ఇంకా వీడియో అయితే ఏం తీయనండి, డైరెక్ట్ కుట్టేస్తాను. అది కూడా కుట్టి తర్వాత మీకు కింద వైపున ఉంది కదా పీసు, హుక్స్ కాజాలు కుట్టే పీసు, అది చూపిస్తాను. అది ఎట్లా కట్ చేయాలి ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఇట్లా ఇదే విధంగా ఇంకొక రెడీ చేసుకోండి. ఇది కూడా ఇప్పుడు మనకి 2 పార్ట్స్ కూడా నేను రెడీ చేసేసిన. ఏంటంటే కొంచెం టఫ్ ఉంటుందండి, అంటే టఫ్ అని కాదు, మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మనకి డిజైనర్స్ ఉంటారు, డిజైనర్స్ వచ్చేసి ఒక రోజుకి ఇట్లాంటి మోడల్ బ్లౌజెస్ ఏమైనా ఉంటే 2 లేదంటే 3 కంటే ఎక్కువ చేయరు, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. ఇది మన బ్లౌజులు అంటే మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటారు కాబట్టి 1 డే మొత్తం పెట్టుకున్నా పర్లేదు. బయట కుట్టించాలంటే మాత్రం 1000 రూపీస్ వరకు తీసుకుంటారు. సో మీరు ఇదే ప్రాసెస్ నేర్చుకున్నారంటే
ఈజీగా ఈ మోడల్స్ అనేది ఇదిగోండి ఇట్లా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మనకి షేప్ అనేది ఇట్లా వస్తది కరెక్ట్‌గా. ఇప్పుడు మనకి కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ దగ్గర మనం రౌండ్ షేప్‌ది కట్ చేసాం కదా! ఆ పీస్‌ని మళ్ళీ ప్రిపేర్ చేస్తాం. ఉక్సులు, కాజాలు వేసి ప్రిపేర్ చేస్తాం చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి వరకైతే చూసిర్రు కదండీ! ఇదిగోండి ఇట్లా వచ్చేసాయి. నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ కింద వైపున పీసులు ఒక పీస్ తీసుకుందాం. మనకు ఇంటూ మార్క్ పెట్టుకోమని చెప్పినాక ఇంటూ మార్క్ పై వైపునకు వచ్చేలాగా పట్టండి. ఇంకోటొచ్చేసి మనకిది ఒరిజినల్ పై వైపునకు ఉండాలి. రాంగ్ సైడ్ అనేది కింది వైపునకు వచ్చేలాగా పెట్టండి మీరు. ఇదేందంటే ఈ రౌండ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కుట్టి తిరిగేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఈ రౌండ్ నెక్ ఏదైతే ఉందో రౌండ్ నెక్ వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. ఇట్లా కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకొని ఈ రౌండ్ ఉన్న చిన్న రౌండ్‌కి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఇట్లా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ పీస్ వరకు పైకి తీసుకొని ఒక్కసారి ఇక్కడ గోరుతోని రబ్ చేయండి. ఇట్లా. తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని ఇట్లా రివర్స్ తీసేసుకొని ఒకసారి నీట్‌గా గోరుతోని మళ్ళీ ఒకసారి రబ్ చేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటూ డైరెక్ట్‌గా మొత్తం చుట్టూ కుట్టి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసాం చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. టాప్ స్టిచ్ మాత్రం ఎడ్జ్ పైన వేసుకోండి. ఇలా ఇక్కడ వరకు కుట్టి మిగతాదంతా కూడా ఒక పావించు అంత ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టండి. ఇప్పుడు ఒక పీస్ కుట్టినాక సేమ్ ఇట్లానే ఇంకొక పీస్ కూడా కుట్టండి. 2 కుట్టిన తర్వాత మీకు మెయిన్ పీస్‌కి ఎట్లా అటాచ్ చేయాలో చూపిస్తాను. కరెక్ట్‌గా ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసులు ప్రిపేర్ చేసేసిన. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. మీరు ఎటువైపున వేసుకుంటారు అనేది మీ చాయిస్. హుక్స్ పట్టి, కాజా పట్టి వేసేసుకుందాం. ఇలా హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టిన తర్వాత మెయిన్ పీస్‌కి అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ ఒక పీస్ పైన చూపిస్తాను. కింద వైపున పీస్ తీసుకుందాం. అదేవిధంగా మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా! ఈ పేపర్‌ని తీసుకొని ఇక్కడ మనకు పావించు ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కదా! ఈ ఖర్చు వరకు ఎగ్జాక్ట్‌గా దీన్ని పెట్టేసుకోండి ఇట్లా. ఇదిగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. దీనికి లైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మెయిన్ పీస్ తీసుకొని ఈ మెయిన్ పీస్‌కి ఇదిగోండి ఇట్లా ఈ కుట్టిన పీస్‌కి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ లైన్‌కి సమానంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టండి. అర్థమవుతుందా మీకు? ఇదిగోండి ఈ లైన్‌కి సమానం. అంటే మనకి కట్ చేసేటప్పుడు ఏం చేసినాము? ఇట్లా పెట్టి కట్ చేసినాం. మళ్ళా కుట్టిన తర్వాత కూడా సేమ్ ఇట్లానే రావాలి. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఈ పీస్‌ని కరెక్ట్‌గా పెట్టి ఇప్పుడు ఈ పేపర్‌ని పక్కన పెట్టేసుకోండి. ఏదైతే షేప్ వచ్చిందో ఇక్కడ మనం కరెక్ట్‌గా కుట్టు వేసుకోవాలి. అంతకంటే ముందు ఈ మధ్యలో ఒక గుండు పిన్ పెట్టుకొని 2 ప్లేస్‌లలో గుండు పిన్ పెట్టుకొని ఈ ఎడ్జ్ పైన మనం ఇందాక టాప్ స్టిచ్ వేసినాం కదా! అదే టాప్ స్టిచ్‌ని ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి కింద వైపున రబ్ చేసుకొని ఇక్కడ వరకు కుట్టండి. ఇట్లా కుట్టిన తర్వాత ఇది కరెక్ట్ ఇట్లా పెట్టి ఎడ్జ్ పైనుంచి మీరు గమనించిండ్రా దారం మార్చేసిన నేను మళ్ళీ. ఎందుకంటే ఈ ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు కింద క్లాత్ ఏది ఉంది? రెడ్ కలర్ క్లాత్ ఉంది. సో, రెడ్ కలర్ క్లాత్ ఉంది అన్నప్పుడు మనకు పైనుంచి వేసే దారం కూడా రెడ్ కలర్ ఉండాలి. అట్లా ఉంటేనే మీకు అక్కడ అసలు కుట్టినట్టుగా అవంతా ఏం కనిపించదు. ఇట్లా. మీకు ఇంకా కదులుతదేమో అనుకుంటే ఒక దూరం కుట్టు ఇక్కడ సైడ్ ఒక దూరం కుట్టు వేసుకోండి. మొత్తం కుట్టిన తర్వాత ఆ దూరం కుట్టు విప్పదీయొచ్చు మీకు అంత ఇబ్బంది ఉంటే. లేదు అంటే ఇది ఏముందండి అరచేత్తోని గట్టిగా అదిం పడితే అది కదలకుండా ఉంటుంది. ఏందంటే కొంచెం అలవాటు లేని వాళ్ళ కోసమని నేను అట్లా చెప్తాను. ఇంత డిజైన్ బ్లౌజ్ కుట్టే వరకు మీరు వచ్చిండ్రు అంటే అలవాటు లేనోళ్ళైతే గారు మీరు. బిగినర్స్ అయితే అసలే గాదు. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా! ఒకసారి ఇట్లా గట్టిగా రబ్ చేయండి కింద. ఇంక మిగతా పార్ట్ అంతా కుట్టాల్సిన పని లేదు. ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఒక పార్ట్‌కొచ్చేసి మనం కట్ చేసిన పేపర్స్‌ని పెట్టి సెట్ చేసినాం కదా! ఇంకొక పార్ట్‌కి పేపర్స్ లేకుండా సెట్ చేయడం చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడు దీనికి చూపిస్తాను మీకు. ఎట్లాగంటే ఇప్పుడు మనకి కట్ చేసేటప్పుడు నడుము లూజ్ ఎంత తీసుకున్నాం? 30 ఇంచులు తీసుకున్నాం. 30లో నాలుగో భాగం ఎంత పెట్టినాం? 7.5 పెట్టినాం. ఒక 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాం. 8.5 2 ఇంచుల ఖర్చు. మొత్తం 10.5 ఇంచులు వచ్చింది ఈ లూజ్ వచ్చి. ఇప్పుడు డాట్ వేయలేం కాబట్టి 10.5 రావాలి.
సో ఇదిగోండి కరెక్ట్‌గా ఈ కింద నుంచి ఇట్లా పెట్టేసుకొని చివరి నుంచి 10:30 ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. చూస్తున్నారు కదా! కరెక్ట్ 10:30 ఇక్కడ వరకు వస్తుంది. ఇట్లా పెట్టి కూడా మీరు పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అయితే ఈ కట్ వర్క్ షేప్‌కి మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. పైపింగ్ వేసి కూడా ఇక్కడ అటాచ్ చేయొచ్చు. మరీ లోడింగ్ పైపింగ్ అయితే ఏం అవసరం లేదు. మనం పైపింగ్ ఖర్చు అనేది ఇక్కడ ఏం కనిపించదు. లోపలికి వెళ్ళిపోతది. మీకు కావాలంటే పైపింగ్ వేసే మోడల్ వేయొచ్చు. ఏందంటే ఇది ఈజీ ప్రాసెస్. తిరిగేయడం అనేది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను ఈ విధంగా చూపించిన. ఇట్లా కరెక్ట్‌గా ఇంకా డబుల్ స్టిచ్ ఏం అవసరం లేదు. మనం దగ్గర కుట్టు పెట్టి వేస్తాం కాబట్టి రెండో కుట్టు అవసరం లేదనమాట. ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తది. హుక్స్ పట్టి, కాజా పట్టి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకుంటాం. పై వైపున వచ్చేసి ఒక చిన్న షో బటన్ గాని, డోరీస్ గాని మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి. పైన చాయిస్ మీది. రిఫరెన్స్ పిక్‌లో మాత్రం ఇక్కడ షో బటన్ ఉంది. బట్ మీ ఇష్టం. మీరు ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. ఇట్లా. మనకు చూసిర్రు కదా ఎంత ఈజీగా మనకు ఈ డిజైన్ అనేది చేసుకున్నామో. అయితే చాలామంది ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మోడల్స్ పంపిస్తున్నారండి. ఈ మోడల్ చూపించండి అని చెప్పి. ప్రాసెస్ ఇదేనండి. ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకోవాలి. ఏ మోడల్ ఉంది అనేది డివైడ్ చేసుకోవాలి. తర్వాత డివైడ్ చేసుకున్న పీసెస్‌కి ఏమైనా కట్ వర్క్ గాని, కార్నర్ షేప్ ఏమైనా డిజైన్ ఉందా అనేది చూసుకొని, కొంచెం ఖర్చులు అట్లా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 పీసులు అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఈ లూజ్ ఒకసారి కరెక్ట్‌గా చెక్ చేసుకొని, మీరు ఈ 2 పీసులు అటాచ్ చేసుకున్నారంటే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా చాలా వేరే వేరే డిజైన్స్‌వి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించిరండి. సో, చెప్తాను మీకు అవన్నీ కూడా చెప్తాను. బట్ ప్రాసెస్ ఏందనేది మీకు తెలిసిందనుకోండి, మీరు ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు రిఫరెన్స్ పిక్‌లో ఉన్నట్టుగా బార్డర్‌తో అంటే శారీలో వచ్చిన ఈ బార్డర్‌తోని బ్యాక్ పార్ట్ వరకి డిజైన్ ఎట్లా చేసుకోవాలనేది చూసారా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ గనుక మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏందంటే మీరు చేసే లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఫర్దర్‌గా ఇట్లాంటి డిజైన్స్ గాని, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మీరేదైనా నాకు షేర్ చేసినప్పుడు దాన్ని చేసి చూపిద్దాము వీళ్ళకి గూడా అని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. అదేది మీరు చేసే చిన్న లైక్ వల్ల. ఓకేనా? అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టైలరింగ్ చేసే ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి మోడల్స్‌కి వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. సో, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. నేర్చుకునే వాళ్ళకి, చేసే వాళ్ళకి. మీకు తెలిసిన సర్కిల్‌లో ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.